సునాదస్వరము జనవరి 16. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. మరి మనం ఎవరినైనా చూడగానే మొదట వాళ్ళ అవుట్వర్డ్ అపియరెన్స్ చూస్తాం. వాళ్ళ హైట్, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ కలర్ ఎలా ఉన్నారని చెప్పి అది గమనిస్తాం. అయితే దేవుడు ఈ రోజున మనకు బయలుపరుస్తున్నాడు. మనుషులు పైరూపమును చూస్తారు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్యపెట్టే దేవుడని చెప్తున్నాడు. మరి యెహోవా దేవుడు సమూయేలుతో చెప్పాడు, వెళ్ళి రాజుగా అభిషేకించమని చెప్పినప్పుడు ఆయన యెషయా ఇంటికి వచ్చాడు. అక్కడ వాళ్ళ కుమారులందరినీ చూస్తున్నాడు. వాళ్ళ హైట్, వాళ్ళ పర్సనాలిటీ అవి చూస్తూ వీళ్ళు రాజుగా ఉంటారేమో, ఇతడు రాజు అవుతాడేమో అని చెప్పి ఆయన అనుకుంటాడు. అప్పుడు యెహోవా దేవుడు చెప్తున్న మాటలు, నేను వాళ్ళను త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపం చూస్తారు కానీ నేను హృదయాన్ని చూస్తానని చెప్పి తర్వాత గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని పిలిపించి కోరుకొని ఆయనను రాజుగా అభిషేకించాడు. మరి దేవుడు మన హృదయాన్ని చూసే దేవుడు. మన హృదయ స్థితిని బట్టి మనం ఆయన యందు ఎంతగా మనం ఆనందిస్తామో, ఎంతగా దేవునికి విధేయత చూపిస్తామో, విశ్వాసం ఉంచుతామో దాన్ని బట్టి మనల్ని కోరుకొని దీవించే దేవుడు. మరి లూకాసు వార్త 19వ అధ్యాయంలో చూసినప్పుడు యేసుక్రీస్తు వెళ్తుండగా జక్కయ్య అనే వ్యక్తి పొట్టిగా ఉన్నాడు. మరి చెట్టెక్కి యేసుక్రీస్తుని చూస్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఆయన దగ్గరికి వచ్చి మరి నేను ఇంటికి వస్తానని చెప్పినప్పుడు అందరు అనుకుంటున్నారు ఈయన పాపి, ఈయన ఇంటికి వెళ్తున్నాడు యేసుక్రీస్తు అనుకున్నారు. కానీ ఆయనను చూసి యేసుక్రీస్తు ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్పాడు. మరి ప్రజలందరూ చూస్తున్నది వేరుగా ఉంది, ఆయనను పాపిగా చూస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ఆయన ఆశను, యేసుక్రీస్తు వైపు రావడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని చూసి ఆయన హృదయాన్ని బట్టి అబ్రహాము కుమారుడుగా పిలిచాడు. మరి అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చిన ఒక స్త్రీని చూసి అందరూ పాపాత్మురాలైన స్త్రీ అని చెప్పి ఈమె ఎందుకు ఇంత డబ్బును విలువను వేస్ట్ చేస్తుంది, బీదలకు ఇస్తే బాగుండని వాళ్ళు అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ఆమె కన్నీరుని చూశాడు, ఆమె హృదయాన్ని చూశాడు, విస్తారంగా ప్రేమించింది, ఆమె విస్తారమైన పాపాలు క్షమింపబడతాయని చెప్పాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఎవరు ఏది అనుకున్నా పర్వాలేదు, దేవుడు మన హృదయాన్ని చూసే దేవుడు. అందంగా లేమనో, లేదంటే మాకు హైట్ లేదనో, పర్సనాలిటీ బాగాలేదని అధైర్యపడొద్దు. ఆయన వైపు చూస్తూ హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నప్పుడు ఆయనే హెచ్చించే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మీరు హృదయాలు చూసే దేవుడై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. హృదయపూర్వకంగా మీ యందు విధేయత, విశ్వాసం ఉంచే కృప అందరికీ అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.